ఇప్పుడు సెల్ఫీ ట్రెండ్ నడుస్తుంది. అభిమానించే వాళ్ళు వీఐపీలో కనిపిస్తే టక్కున వెళ్ళి సెల్ఫీలు దిగేస్తున్నారు. సెల్ఫీల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంత పిచ్చిగా మారిపోయింది ఈ ట్రెండ్. ప్రాణాల మీదకు రాకపోయినా ఎక్కడో ఘటన అలాంటి ప్రమాదమే తీసుకొచ్చింది. ఉద్యోగానికి ఎసరు పెట్టింది. జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కు ఛార్జ్ మెమో ఇచ్చారు. మాజీ ఎంపీ సురేష్ను పరామర్శించేందుకు ఈ మధ్య జగన్ గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. జైల్లోకి వెళ్ళి సురేష్ను పరామర్శించిన తర్వాత వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడేందుకు జగన్ రెడీ అవుతున్న టైంలో యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ అక్కడికి దూసుకొచ్చింది. తనతో పాటు కూతురుని తీసుకొచ్చి ఆశీర్వదించాలని కోరింది. తన కుమార్తెతో సెల్ఫీ దిగాలని అడిగింది. కూతురుతో పాటు జగన్తో సెల్ఫీ తీసుకుంది. ఆ తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది చూసిన వాళ్ళంతా జగన్ దీవెనలకు ఇంకా డిమాండ్ తగ్గలేదంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే ఇదే ఆ కానిస్టేబుల్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మీడియా కెమెరాల ముందు ఇదంతా జరగడం, డ్యూటీలో యూనిఫామ్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్ఫీ దిగడం రచ్చకు దారితీసింది. దీంతో ఆమె ఎవరు అనే ఆసక్తి కనిపించింది. ఆ కానిస్టేబుల్ పేరు ఆయేషా బాను. గుంటూరు జైల్లో వార్డెన్గా పనిచేస్తుంది. జగన్ అంటే ఆమె కూతురికి అభిమానం. ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు దగ్గరికే వస్తున్నాడని తెలుసుకొని తన తల్లిని బ్రతిమలాడి జగన్తో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చింది. ఆమె ఒక్కదే సెల్ఫీ దిగితే ఎలాంటి సమస్య ఉండేది కాదు. అభిమానులు ఎగబడడంతో ఆమె వెళ్ళలేక డ్యూటీలో ఉన్న తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్ళింది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిన ఆయేషా బానుకు ఛార్జీ మెమో ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. విధి నిర్వహణలో ఉన్న వారు సర్వీస్ నిబంధనలు పాటించాలని, విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.